24 ప్రశ్న. 524 ప్రశ్న. ఏంటి ప్రశ్న? ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో ఆదాము వంశావళి సరిగ్గా లేదని మతోన్మాదులు అంటున్నారు, వెక్కిరిస్తున్నారు. తర్వాత చెప్తున్నాను. ఆదాము సంతతిలో మొదట కయ్యూను హేబేలు పుడితే షేతు అని అంటున్నారు, కొంచెం వివరించండి. ఎస్ సామ్యుల్, వయసు 65 సంవత్సరాలు, వైజాగ్. ఓకే, ఆదికాండం 5వ అధ్యాయం. ఇది అర్థమవుతుందా? ఇదిగో ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతను కుమారులను కుమార్తెలను కని. ఇదంతా ఎక్కడ జరిగింది? ఏదేని తోట ప్రక్కనే. ఇదిగో ఏదేని తోట చూపించరా? దేవుడు నన్ను ఆసియా ఖండములో ఉన్న ఇరాక్ దేశం, అంటే ఇరాక్, ఇదిగో ఈ పసుపు పెయింట్ ఉన్న దేశము ఇరాక్. ఈ ఇరాక్ అనే దేశము మానవుడికి గుండె ఎంత ఇంపార్టెంట్, ముఖ్యమో బైబిల్కి ఇరాక్ అంత గుండె లాంటిది. ఎందుకు? మొట్టమొదట దేవుడు పరలోకం నుంచి ఎక్కడ దిగాడు? ఏదేని తోటలు దిగాడు. ఏదేని తోట ఎవరిది? దేవుంది. దీని తర్వాత ఇశ్రాయేల్ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశంలో జీవరక్ష ఫలాలు నాహాడేటి ఎక్కడ నాహాడు? ఏదేని తోట. ఇది ఫస్ట్. ఇక్కడ పాపం జరిగింది కాబట్టి వదిలేహాడు దీన్ని. దాని తర్వాత మరి ఇశ్రాయేల్ దేశంలో అయితే ఒక చిన్న నది, ఏంటిది? యోర్దాను నది. ఇక్కడైతే బలమైన నదులు, హిద్దికెలు, చెప్పాలి యూఫ్రటీస్. ఇదిగో ఏదైనా తోట దగ్గర జరిగింది. ఏంటి? ఆదాము అవల సంతానము. ఎప్పుడైతే ఆదాములు పాపం చేశారో వాళ్ళని బయటకు పంపించేశాడు. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు దేవుడు ఆదామును వెళ్ళగొట్టి, ఆదాముని వెళ్ళగొట్టి, ఎందుకు వెళ్ళగొట్టాడు? పాపం చేశారు, పండు తిన్నారు కాబట్టి. పండు తిన్నారు కాబట్టి వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పో మార్గమును కాచుటకు ఇటువడు తిరుగుచున్న ఖడ్గోజ్జాలను నిలబెట్టాను, పెట్టేశాడు. కాబట్టి వెళ్ళగొడితే ఏ పక్క వెళ్ళిపోయాడు? ఇదిగో ఆదాము మొట్టమొదటి వెళ్ళిపోయిన స్థలము ఇదిగో కోఫా. ఇదిగో ఇక్కడ యూఫ్రటీస్ నది. ఏ నది? యూఫ్రటీస్ నది. చూపించరా? ఇదిగో యూఫ్రటీస్ నది. ఇదిగో ఈ యూఫ్రటీస్ నది కోఫా దగ్గర, అంటే కోఫా దగ్గర 1, 2, 3, 4, 5 శాఖలుగా విడిపోయి మళ్ళీ కలుసుకుంటుంది. చాలా విచిత్రం ఇది. అప్పుడు నాకు దేవుడు చెప్పింది తెలుసా? ఆదాము అవల పాపం చేసి బయటికి రావాలి. నదులు ఇవి, అంటే నదులు ఇటువైపు వెళ్తాడు. అందుకని దేవుడు ఆ కాలం ఈతొచ్చిన వాళ్ళకి మొట్టమొదటిలా పుట్టారు. 6వ రోజుని పుట్టారు. 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. 7వ రోజునే ఈ 4 మొక్కలోడు గడసర్పంగా రూపంలో దిగి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజునే ఏదేని తోటలో తిన్న పండు తిన్నారు. వీళ్ళేం పాపం చేస్తున్నారు, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు 8వ రోజు దిగొచ్చాడు. అంటే 8వ రోజు దిగొచ్చాడు. 8వ రోజునే బయటికి గంటేశాడు. అంటే 8వ రోజున బయటకు. అంతేగాని ఏదేని తోటలో ఆదమవలో నెలలో సంవత్సరాలు ఏమి ఉండలేదు. అక్కడ 6వ రోజు చేశాడు. చివరగా సృష్టిలో చివరగా చేయబడ్డది ఎవరు? మానవుడు. మానవుని తర్వాత ఇంకేం చేయలేదు దేవుడు. అంత ముందే చేపలు కానీ, జలచరాలు కానీ, జంతువులు కానీ, కీటకాలు కానీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కానీ, ఏదైనా సరే
మానవుడికి ముందే అన్నీ, ఆఖరిని మానవుడు తన స్వరూపంలో. అతని తర్వాత దేవుడు సృష్టిని చేయలేదు. ఇక లోకాలు చేశాడు. చేశాడు లోకాలు చేశారు, 14 లోకాలు చేశాడు. చెప్పేసాం ఆయన, చెప్పేసాం లేదా చెప్పేసాం మన వీడియోలో. కాబట్టి ఇప్పుడు ఆదమ అవ్వలు బయటికి పోవాలి. అందుకని దేవుడు వీళ్ళు బయటికి రావాలి. కాబట్టి ఉన్నది ఎక్కడ? ఏదైనా తోటలో. వాళ్ళని చేసింది ఎక్కడ? ఏదైనా తోటలో. వాళ్ళని పండు తినొద్దని చెప్పింది ఎక్కడ? ఏదైనా తోటలో. వాళ్ళు పండు తిన్నది ఎక్కడ? ఏదైనా తోటలో. వాళ్ళని గెంటేసింది ఎక్కడ? ఏదైనా తోటలోంచి. 3వ అధ్యాయం ఆది కాండము 24వ వచనం. 24వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు దేవుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదెన్ తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గోజ్వాలను నిలవబెట్టాను. దేవుడు నన్ను 1981 సంవత్సరంలో, అప్పుడు నాకు కరెక్ట్గా 28 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 73, మంచి యవ్వనస్తుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందండి, వాళ్ళు ఎటువైపు ఏదేని తోటకి తూర్పు వైపున, ఈ తూర్పు హిద్దికెళ్ళినది, ఇదే టైగ్రీస్, పడమర వైపు యూఫ్రటీస్. రెండు కలిసి ఇంకా పెద్ద నది. ఇటు పోదామా? కుదరదు. ఇటు వెళ్ళిపోదామా? కుదరదు. ఇటు పోదామా? కుదరదు. ఇటు పోతారు, ఎక్కడికి వెళ్తారు? నదుల మధ్యలో ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చేనాకి అంటే బయటికి రావడం, ఈ నది 1, 2, 3, 4, 5 శాఖలు అయింది. దేవుడి విషయంలో చెప్తున్నప్పుడు ఇరాకలో తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరు? దేవుడు. మరి ఇంకెవరు చెప్తుంది? నాకు ఎవరు చెప్తాడు? నాకు ఎవరున్నా చెప్పడానికి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అప్పుడు చెప్పారు మనోహర్, ఇదిగో ఏదేని తోటలో నుంచి వాళ్ళని బయటకి ఎండేసినప్పుడు వాళ్ళు బయటికి రానికి లోతు తగ్గాలి. ఏం తగ్గాలి? లోతు తగ్గాలి. ఏం తగ్గాలి? లోతు తగ్గాలి. ఏ లోతు? కాలం, నది యొక్క లోతు తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? శాఖ విడిపోతుంది. 1, 2, 3, 4, 5. అప్పుడు ఎలాగ వచ్చేసేవాళ్ళు అంటే కోఫా ఇక్కడ వేశారు మకం. ఇదిగో అతను 5వ అధ్యాయంలో అడుగుతున్నాడు 3వ వచనం. మనం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చెప్తున్నాం. 3వ అధ్యాయం చెప్తున్నాం. మనం వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత కయ్యూని హేబెలు పుట్టారు. 5వ అధ్యాయం 3వ వచనంలో షేతు అంటున్నాడు. షేతు కన్నా ముందర పుట్టారు కయ్యూను హేబెలు. ఆది కాండం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆది కాండం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని. ఎక్కడ? కోఫా. KUFA కోఫా. 3 సంవత్సరాలు ఉంచాడు దేవుడికి నన్ను. ఎంతకాలం ఉన్నాను ఇక్కడ? 3. ఇక్కడ ఈ దేశములో ఈ ప్రాంతాల్లో 3 సంవత్సరాలు నన్ను బాబయ్య. చూసిందే చూసి నాకు ఇదే పని కాదు. కాబట్టి ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నది లోతు తగ్గిపోయింది. కాబట్టి ఈ ఇక్కడ మకం మరి నీళ్ళు కావాలి కదా దానికి. ఎప్పుడు కూడా నీటి పక్కనే ఉంటాయి పెద్ద పెద్ద పట్టణాలు. చూసుకో, ఇక్కడ ఎవరినెవరిని కన్నారు? కయ్యూని హేబెల్ని కన్నారు. ఉంటుంది చూడు. ఆది కాండం 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అన్నాడా? తర్వాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచు. అప్పుడే 2 పిల్లలు పెద్ద ఎదిగారు. ఈ మధ్యలో ఆడపిల్లలు పుట్టారు. ఇంకా 3వ వాడు పుట్టక మునిపే ఈ కయ్యూను గడు హేబెల్ని చంపేశాడు. అంటే చంపేశాడు. ఇంకంతా చెప్పము, చదువుకుంటారు వాళ్ళు. ఈ కయ్యూను చేశాడు, హేబెల్ని ఎక్కడ చంపేశాడు? ఇదిగో ఆదాము అవ్వల యొక్క స్థావరం ఇది. ఇక్కడే కయ్యూను హేబెల్ని కన్నారు. ఇదిగో నజాఫ్ కనపడుతుందా? నజాఫ్
ఇదిగో ఇదిగో చంపేస్తాడు చూడు ఇక్కడ. కయ్యూను హేబేలు కానీ చంపేస్తాడు ఇక్కడ. ఎక్కడ? నజాఫ్ అంటే చంపేయి. అంటే ఏదైనా తోటకి 2 కిలోమీటర్ దూరంలో పొలం. ఇది పొలం. ఈ పొలంలో చంపేశాడు అక్కడ. చూడు 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యూను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడాను. ఎక్కడ? పొలంలో. వారు పొలంలో ఉన్నప్పుడు. అదిగో ఇది ఎక్కడున్నారు వాళ్ళు? పొలంలో. ఇదిగో పొలం. ఇదిగో కయ్యూను. ఇదిగో చూడాలి ఇక్కడ. ఇది ఇంటి పొలం. పొలంలో ఏముంటది? గొర్రెల్ని మేపుకోనకి, వ్యవసాయం చేసుకోనకి. ఇది పొలం, పెద్ద పొలం. ఈ పొలం ఎక్కడుంది? ఈ నది పక్కనే. అది వాటర్ కావాలి కదా. ఎంత స్పష్టంగా ఉందండి బైబిల్లోను. కాబట్టి వారు పొలములో ఉండగా ఎవరు? కయ్యూను హేబేలు. ఆదాము ఎక్కడున్నారు? కోఫాలో ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. మరి అన్ని చెట్లే కదా. పూర్వకాలంలో అన్ని చెట్లే. ఏం కనపడుతుంది? కనపడదు. అందుకని ఇటు చంపేశాడు కదా. అంటే చంపేశారు. ఇక చంపేస్తున్నాడు. ఇదిగో కయ్యూని హేబేలు చంపేస్తున్నాడు. నజాఫ్, దాని పేరు నజాఫ్. అంటే కయ్యూని హేబేలు చంపాడు కాబట్టి చంపే అనే మాటకి నజాఫ్. చంపే అనే మాటకి ఇంగ్లీష్లో కిల్డ్, తెలుగులో చంపే. అరబిక్లో నజాఫ్. అరబిక్ దేశంగా వెళ్ళి నజాఫ్ అన్నామంటే నీకు దూరంగా ఉంటారు. అంటే చంపే. వీడు ఎవరిని చంపేతాడా? నజాఫ్ అన్న మాట ఏం చేయకూడదు, అనకూడదు, నోట్లోంచి రాకూడదు. వచ్చిందంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఊరి మీద బయటికి వెళ్ళి చంపే అంటే ప్రమాదం. కిల్డ్ అంటే అరబిక్లో నజాఫ్. అందుకని నజాఫ్ అన్న మాట మాకు పలకూడదు. కయ్యూని హేబేలు చంపేసిన చోటేది నజాఫ్లో చంపాడు. పొలం. పొలంకి ఏం పేరు పెట్టారు? చంపే. ఎవరిని చంపేశాడు? ఎవడు చచ్చాడు? కయ్యూను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడాను. పరిశుద్ధుడు అపరిశుద్ధునితో మాట్లాడాను, చంపేయబడ్డాడు. వారు పొలములు ఉన్నప్పుడు. వారు ఇదిగో పొలం, ఇదిగో నజాఫ్ అనే పొలం. వారు పొలం ఏదంతా ఎక్కడ? ఏదంతా పక్కనే, ఏదంతటికి పడమట్లో. ఇదిగో నది. ఇదిగో ఏ నది? యూఫ్రటీస్. చెప్తున్నావా? యూఫ్రటీస్. ఇదిగో ఎలా వస్తుంది? టర్కీ దేశం నుండి సిరియా మీదుగా ఇరాక్ వస్తుంది. ఏది? యూఫ్రటీస్. ఇందులోనే ఈత కొట్టేవాడిని నేను. యూఫ్రటీస్, హిద్దికెళ్ళు ఏదైనా తోట కలుస్తాయి. ఇక్కడ కొట్టేవాడిని ఈత నేను. నాకు ఈత బాగా వచ్చు. ఇంకానేమే అక్కడ 4, 5, 6 అడుగులు పొడుగైన చేపలు ఉంటాయి. అవి కానీ పట్టుకుంటే అయిపోయిన సంగతి. ఇప్పుడు భయం వేస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నన్ను కాపాడాడు. లేకపోతే చెప్పా అడ్రస్లెస్. కాబట్టి కయ్యూని హేబేలు చంపేశాడు. అప్పుడు హేబేలు చంపేయబడ్డాడు. ప్రశ్న ఏంటి? ఆదికాండం 5వ అధ్యాయము. ప్రశ్న ఏంటి? అతను ఏం ప్రశ్న ఎత్తున్నాడు? ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో ఆదాము వంశావళి సరిగ్గా లేదంటున్నాడు. మతాన్ని మొదలు వెక్కిరిస్తున్నారు. ఎందుకు లేదంటున్నాడు? 3వ వచనంలో ఏముంది? 5వ అధ్యాయం 3వ వచనంలో. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. మరి 5వ అధ్యాయంలో 3వ వచనంలో షేతు అని పేరు పెట్టాడు. మరి 4వ అధ్యాయంలో మొట్టమొదటి కుమారుని కని కయ్యూనని. మరి అది కనపడటం లేదంటే టైగర్కి, అది కనపడటం లేదా? అందుకని లేచాను నేను. ఇదంతా చెప్పాలి నేను. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనంలో షేతుని పేరు పెట్టాడు. షేతుకి ఏనోసు, ఏనోసుకి కేయినాను, కేయినానికి మహలేలు, మహలేలుకి ఎరుదు, ఎరుదుకు హనోకు, హనోక్కి మెతుషలకి లెమెకు నోవహు. ఇలాగ ఆదికాండంలో 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఆదాముకి షేతుని మొదలెట్టాడేంటి? మరి ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూని హేబేలుని కన్నాడు కదా. అందుకని కయ్యూని పేరు చెప్పడే అంటున్నాడు అతను. కయ్యూని పేరు చెప్పడానికి కయ్యూను హేబేలుని చంపాడు కాబట్టి ఎక్కడ? నజాఫ్ అనే స్థలంలో. ఇక్కడ
పొలంలో చంపాడు కాబట్టి దీన్ని నజఫ్ అని పేరు వచ్చింది. ఈ ఫోటోలు పెట్టేసాం మనం. అవును, నజఫ్ ఫోటోలు పెట్టామా? పెట్టేసాం. ఇప్పుడు రెండో కుమారుడు చనిపోయాడు. మొట్టమొదటి కుమారుడు ఏమాడు చూడు, 4వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండేది. ఏదైనా తూర్పు ఇక్కడ జరిగిన గొడవ అంటే నజాఫ్లో ఇప్పుడు చంపాడు. వీడు నెమ్మదిగా మళ్ళీ ఎలా పోయాడో తూర్పు ఏదేనికి తూర్పు, ఇదిగో ఏదేనికి తూర్పు, ఏదేనికి పడమర, ఏదేనికి ఉత్తరము, ఏదేనికి దక్షిణం. మ్యాప్. ఈ మ్యాపే. ఇప్పుడు మొట్టమొదటి కుమారుడు కయ్యూను ఇంట్లో ఉండలేక తమ్ముని చంపాడు కాబట్టి తల్లి ముఖం తండ్రి ముఖం చూడలేక నోద్ దేశానికి ఆడు పోయిన ప్రాంతం పేరు నోద్ అనే దేశం అన్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడు పోయాడు, రెండో కుమారుడు చచ్చిపోయాడు. అందుకని ఆదాము వంశావళిలో కయ్యూని తీసేశాడు, హేబేల్ని తీసాడు. హేబేల్ని తీసాడు. వాళ్ళిద్దరూ లేరిక. కయ్యూనేమో దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. ఇదంతా దేవుని సన్నిధి. ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన? మరి వాళ్ళకి కాపాడుకోవాలి కదా దేవుడు. ఆడు పోయాడు. అప్పుడు మళ్ళీ అతను 130 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత 130 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు షేతుని కన్నాడు. షేతుని కన్నప్పుడు అతని వయసు 130 అని రాయబడింది. అంతకుముందే కయ్యూని హేబెల్ని కన్నాడు. ఇంత చరిత్ర ఉన్నది. ప్రశ్న చిన్నదేమంటది, జవాబు చాలా పెద్ద. అందుకే మనకేస్తారు ప్రశ్న. అంటే ఓపిక చెప్తాడు, అన్ని తిరిగాడు కాబట్టి. ఎందుకు చెప్పగలుగుతున్నాను? బైబిల్ చదివి 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 పండిపోయాను. అప్పుడు దేవుడు బాగా బుర్రెక్కిన తర్వాత ఏది బైబిల్ బుర్రెక్కిన తర్వాత అప్పుడు బైబిల్ ఎక్కడ నెరవేరిందో అక్కడ ప్రాక్టికల్. ఇదంతా ఏంటి? ఇదంతా బైబిల్ ప్రాక్టికల్. బైబిల్ ఏంటి? థియరీ. బైబిల్ ఏంటి? థియరీ అంటే చదివేది. దానికి అడ్రస్ ఉంటాయా? ఉండవు. ఏదేంతో అంటాడు, అడ్రస్ ఉండదు. ఊరు అంటాడు, అడ్రస్ ఉండదు. ఉన్నాం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్న అడ్రస్లు వెళ్ళొచ్చాను కాబట్టి. అయితే కయ్యూని హేబెల్ చంపాడు, అడ్రస్ ఏది? ఇప్పుడు అడ్రస్ చెప్తాను నేను. నజాఫ్. 3 సంవత్సరాలు తిరిగానంటే ఇక్కడ. తిరిగిన చోటకే తిరిగిన చోటకే డబ్బులుండి కంపెనీలో పనిచేస్తున్నాను, జీతం వస్తుంది. ఈ జీతం అంతా దేనికోసమే? నేనేం సంపాదించుకున్నాను ఇరాక్లో? ఇది 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 ఈ మ్యాపే సంపాదించుకున్నాను. ఇక్కడ వస్తువులు సంపాదించుకున్నాను. అందుకని వంశావళి కరెక్ట్గా లేకపోతే బుర్ర పనిచేయక అడిగేవాడికి, అంటే ఇతనికి కాదు, ఇతన్ని అడిగేవాడికి. ఎవరతను? ఆయన పేరు ఎస్ సామ్యూల్. ఆయన పేరేం పేరు? ఎస్ సామ్యూల్. సామ్యూల్ గారు వయసు ఎంత? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. ఆయన చెప్పలేకపోతున్నాడు వయసు. మన నేను చెప్తాను మరి రమ్మ వద్దని. అయ్యోనేమో దేశది మరి అయిపోయాడు. హేబెల్ చచ్చిపోయాడు. 130 సంవత్సరాలు వచ్చాయి అప్పటికి. ఎవరికి? ఆదాముకి. అప్పుడు ఒకడు పుట్టాడు. ఆడ తగ్గించి వంశాలు స్టార్ట్ చేశాడు. బైబిలు విమర్శకులు ఏమంటారు? చదివారు కాబట్టి, ఏం మొట్టమొదటి కుమారుడు కయ్యూను కదా, షేతు కాదు కదా? షేతు కాదు. ఆదాముకి మొట్టమొదటి కుమారుడు షేతు కాదు కదా? ఆదాముకి షేతు 3వ కుమారుడు కదా? కరెక్టే. బైబిల్ ప్రకారం కరెక్టే. అడిగేవాడు కరెక్టే, చెప్పేవాడు కరెక్టే. ఇప్పుడు కరెక్టే. ఆదాముకి మొట్టమొదటి కుమారుడు కయ్యూను నుంచి మొదలు పెట్టాడు వంశావళి. వాడు ఇంట్లో నుంచి పోయాడు ఉన్నాడా? పోయాడు. మరి ఇంకేంటి? మరి ఇంకా సంతానం పోయినట్టే. హేబేలు చచ్చిపోయాడు, ఆడ సంతానం పోయినట్టే. ఆడికి సంతానం లేదు. పెద్ద కుమారుడు సంతానం లేకుండా ఆడిపోయాడు, ఆడికి సంతానం లేదు. ఆడెత్తని తీసి పారేస్తే దేవుడు 3వ కుమారుని ఎప్పుడు కన్నాడు. అప్పుడు యెహోవా నామమును ప్రార్థన చేయుట ఆరంభమాయను అంటుడు చూడు. 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టాను.
అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమాయెను. ఇప్పుడు ఆదాము నుంచి నెక్స్ట్ ఎవరు? చేతు. మూడో కుమారుడే వంశావళిలో అతడే మొదటి కుమారుడిగా అయిపోయాడు. ఎందుకు? పై ఇద్దరు పొలంలో హేబెలు చంపడ్డాడు. ఈ కయ్యను సైతం కూడా పట్టుకుని దేవుడు చెప్పాడు, కయ్యను వాకట్లో పాపం ఉంది అంటే వాకిట్లో పాపం ఉంది చెప్పారు. కయ్యను దేవుడు చెప్పాడు, వాకిట్లో పాపం ఉందిరా, నువ్వు సరిగ్గా లేకపోతే పాపం వాకట్లోంచి ఎక్కడికి వస్తుంది? ఇంట్లోకి వస్తుంది. అంటే ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోంచి ఎక్కడికి వస్తుంది? కయ్యన్లోకి, మనసులోకి వస్తుంది. అంటే పాపం కనపడుతుందా? ఏ పాపము కనపడదు. పాపం అనే మాటే లేదండి. పాపము కానీ పాపం కనపడదు, కానీ క్రియామూలంగా పడకూడదు. కయ్యను ఇప్పుడు పాపేయాడు, తమ్ముని చంపడం లేదు. చంపుట క్రియ, పాపం అనేది మాట. కాబట్టి ఇద్దరు చనిపోయారు. కాబట్టి పెద్దవాళ్ళు ఇద్దరు, మొట్టమొదటి పిల్లలు ఇద్దరు, ఆదాముకి కయ్యను హేబేలు వెళ్ళిపోయారు. కాబట్టి ఒకడేమో పొలంలో చచ్చిపోయాడు, ఇంకోటి తీసేదమరుగా పోయాడు, వెళ్ళిపోయాడు. అంతే కదా. యెహోవా సన్నిధి నుంచి బయలువెళ్ళి ఏదేనికి, ఇదిగో ఏదేనికి తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం. అది కూడా చెప్పేశాం నా వీడియోలో. నోదు దేశం అంటే ఏంటంటే చెప్పేశాం. ఎన్నో వీడియో ఇది? 524 వీడియో. ఎన్ని వీడియోలు చూసారు వీళ్ళు? ఎన్ని చూస్తున్నారు? ఫస్ట్ నుంచి చూడాలి. కొంతమంది ఫస్ట్ నుంచి చూడాలి. నా వీడియోలు చూడాలంటే ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొట్టాలి. ఫస్ట్ నుంచి చూడాలి, మధ్యలోంచి చివర కాదు, మొట్టమొదటి చూడాలి. అప్పుడు అర్థమవుద్ది, అది అర్థం కాదు. అందుకని వంశావళిలో ఆదాము తర్వాత షేతు తర్వాత ఎనోషు. ఇలాంటి వంశావళి గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నాలాంటోడు చెప్పింది చెప్పాలి, లేదా ఈ వీడియో వాడు చూపించాలి, లేకపోతే అన్నీ అదిగా తీసుకురావాలి. అప్పుడు కరెక్ట్గా ఇదిగో ఇది అయితే మ్యాప్. మరి ఈ మ్యాప్ వాళ్ళ దగ్గర లేదు, లేకపోతే ఏమవుద్ది? ఈ మధ్యన మన ఒక ఆయన మ్యాప్ కావాలని చెప్పాడు. ఇప్పుడు పంపించాలి ఆయనకి, జ్ఞాపకం చేసి ఎందుకు వెళ్ళిన. కాబట్టి వంశావళిలో ఎవరో కయ్యను హేబెలు లేరు, మూడవది వచ్చింది. తప్పేంటి ఇంకా? అందుకనే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మాట అంటాడు చూడు. తీతుకు 3వ అధ్యాయము 9వ మాట ఉంటాడు చూడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను వంశావళులను కలహములు ధర్మశాస్త్రమును గూర్చిన వివాదము నిష్ప్రయోజనము అదిగో వ్యర్థమునైనవి గనుక. ఈ వాక్యం తెలుసానికి ఏది నిష్ప్రయోజనము? అవివేక తర్కాలు, వంశావళులను. ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు క్రైస్తవుల్లో కొంత బోధకులు వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా డిబేట్లకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? డిబేట్లకి వెళ్ళిపోతాం. ఆ డిబేట్లో ఆడ ఇష్టానుసారంగా మాట్లాడటం, ఈడు ఇష్టానుసారంగా మాట్లాడటం. ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఆ ఓడిపోండి ఏం చేస్తాడు? కోపం వచ్చి చంపుతాడు. మరి కయ్యని హేబెల్ని చంపేశాడు. ఆడ మంచోడు చెడ్డాడు చంపేశాడు, అంతే. అలాగే ఇప్పుడు అసలు డిబేట్కి వెళ్ళకూడదు ఉందో బైబిల్లో. అవివేక తర్కములు, వంశావళులు. తర్కం అంటే ఏంటి? డిబేట్. నువ్వు ప్రశ్న ఎత్తవయ్యా, నేను చెప్తాను, నేను చెప్పింది నీకు ఇష్టం లేదు, నేను ప్రశ్న ఎత్తాను, నువ్వు చెప్తావు, నువ్వు చెప్పింది నాకు ఇష్టం లేదు, ఇంక దెబ్బలాట. ఇంకా అవి విని వాళ్ళకి నీ పార్టీ వాళ్ళు సగం నా పార్టీ వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు, ఇటు ఎక్కడ కొట్టుకుంటారు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? అవివేక తర్కం, నో డిబేట్స్. ఇప్పుడు నన్ను ఎంతమంది డిబేట్ పిలిచారు తెలుసా? పిలిచారు నన్ను. మీతో మేము డిబేట్ చేస్తామని నాకు పెట్టలేదు. ఏం పెట్టారు? దాన్ని ఏమంటారు? వాట్సాప్లో పెట్టారు. నేను రాను. ఎందుకు? నాకు వాక్యం తెలిసినాడు. నేను
డిబేట్కి వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పేది ఏంటి? బైబిల్ విషయాలు చెప్పు, యేసు ప్రభువుని చెప్పు, వింటాడా బాగుపడతాడు, వినకపోతే చూసుకుంటాడు సంగతి. నేను నువ్వు వెళ్ళడం డిబేట్కి అంటే ఎక్కడున్నది? తీతుకు రాసిన 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమనై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండమంటే వీళ్ళేమో డిబేట్లు కూకుంటున్నారు. అంటే డబ్బులు వస్తాయి కదా దాంట్లో. ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. గెలిచినోడికి ఏమో 1,00,000 రూపాయలు ఇస్తే ఓడిపోయినోడికి 50,000 ఇస్తారు. అంటే ఆ డిబేట్కి వచ్చిన అందరూ ఇచ్చిన డబ్బులు డిబేట్ పెట్టినోడికి పంచుకుంటారు. అంటే డబ్బుల కోసం ఇవ్వడం అంత అంటే డబ్బుల కోసం. 1 తిమోతి 6వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 4:6. 1 తిమోతిలో రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులకు సహోదరులకు వివరించిన ఎడల, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అయ్యిందు. అంతే. నువ్వు ప్రకటించాలి తప్ప తిమోతి, నువ్వు ప్రకటించాలి తప్ప ఎంతసేపు ఎక్కడ డిబేట్లో కూర్చోకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తాడు. పౌలు ఇంకేం చెప్పాడు? 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అది ఇప్పుడు డిబేట్లలో ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో కొన్ని అపవిత్రమైన మాటలు తీసుకుంటారు అని బైబిల్ ఎలా లేదా అంటే ఈడు నీ ఖురాన్లో నీ యొక్క గీతలు ఎలా లేదా ఈడు ఏం తీసుకుంటారు? గొడవ అపవిత్రమైన మాటలు తీసుకోకూడదు. అంటే అపవిత్రమైన అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అపవిత్రమైన మాటలు ఏ మాటలు? వట్టి మాటలు. అంటే సారమేముంటుంది? డిబేట్లు ఎంతసేపు గొడవ ఏంటి? నీ గ్రంథంలో తప్పులన్నీ ఈడు చెప్తాం, ఈడు గ్రంథంలో విషయాన్ని ఆడు చెప్పడం, వినివారు పల్లీకెళ్ళడం. అంటే ఆ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెల్ల కదా, ఇద్దరికి తెలుసు. వచ్చిన వాళ్ళు వారి గ్రంథం యొక్క గంధకం చెప్తారేటి? చెప్పరు. అవతలోడి గ్రంథంలో ఉన్నటువంటి చెత్త అంతా ఈడు చెప్తాం, ఇందులో ఉన్నటువంటి చెత్త అంతా ఆడు చెప్పడం. చెత్తను అందుకే ఏమంటున్నాడు? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుమని ఇక్కడ రాస్తే డిబేట్లో గొడవంత ఏంటి? ఆ సఫ్యానోడు ఏమంటాడు? సఫ్యానోడు యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక పుట్టి అంటారు, కాదు అని చెప్పి ఆడు మాట్లాడతాడు. యువతల నుంచి ఈడు ఖురాన్లో అల్లా ఎలాగా, లేకపోతే మహమ్మద్ ఎలాగని వీడు మహమ్మద్ ఏడు ఉంచుకోవచ్చా? వాళ్ళు ఉంచుకుంటారు, ఆడు ఓపుకుంది. సొలొమోను ఉంచుకోలేదు 1000 మందిని. సొలొమోనుకి భార్యలు ఎంతమంది? 1000 మంది. దావీదుకి 18 మంది. ఎంతమంది? 18 మంది. అలాగే ఎంతో మంది ఉండేవారు. అయ్యేందుకు గొడవలు. యేసు ప్రభువు ఎలా పుట్టాడో పవిత్రంగా పుట్టాడని రాస్తుంది. సఫియా అంటాడు. సఫియా ఎవరు? ముస్లిము. ఇప్పుడు ముస్లింకి అయితే పడగా ఇది ఎత్తుతాడు. ఇది మరియమ్మకి ఎలా పుట్టాడు చేసే ప్రభు మనం చెప్తాం, అదేం కుదరదు అంటాడు. అప్పుడు ఈడేం చేయడం మంటలు వేసి ఈ క్రైస్తవ బోధకుడు అయితే ఖురాన్లో ఎక్కడెక్కడ ఏ తప్పులు ఉన్నాయో అంటే అవన్నీ ఈడెత్తు. ఎందుకది? అపవిత్రమైన వట్టి మాటలకు ఇప్పటికైనా ఏం మానాలి? వీళ్ళు డిబేట్లు మానాలి. సిగ్గు లేకపోతే బైబిల్ రాసినది నేర్చుకోవాలి. 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు. 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనం. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను అదే ఆదికాండం 5వ అధ్యాయం. అంటే
మితము లేని వంశావళిలో కయ్యూని పెట్టకుండా షేతుని పెట్టడం ఏంటి? అది దాన్ని ఏమంటారు? బైబిల్ ఉందా? ఏంటి ఏమంటారు దాని గురించి? మితము లేని వంశావళి, విశ్వాస సంబంధమైన. ఒకటేమో లోకాసువార్తలో 3వ అధ్యాయంలో ఏది వంశావళి సరిగ్గా లేదని, ఇంకోటేమో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశం సరిగ్గా లేదని. ఇప్పుడు పుట్టాం మనం. ఆ కాలంలో ఈ బైబిల్ని కొన్ని వందల సార్లు కాల్ చేశారు, ఎంతో పోయింది. అందుకని కీర్తన గ్రంథంలో సెల అని రాస్తాడు. అంటే ఇంకా చాలా ఉంది, అంత కాలిపోయింది. ఇది కాలిపోగా మిగిలింది కూర్చారు. కూర్తే ఏమైంది? దేవుడు ఉన్నాడు, లోకాలు చేశాడు, పహపురుషుడు ఉన్నాడు, దేవుడు మానవులను చేశాడు. ఈ పహపురుషుడు మనుషుల్ని పాపులుగా చేశాడు. ఆ పాపను రక్షించుకొని దేవుడు సిలువెక్కాడు, చనిపోయి సమాధి లేచాడు. ఎవరైతే యేసువైపు చూస్తాడో వాడు రక్షణ. అది బైబిల్. అంటే ఈ బైబిల్ ఏం చేస్తుంది? పాపిని రక్షించి యేసు రక్తంతో పరలోకం చేర్చడానికి ఉంది. ఉందా లేదా? ఉంది. మరి ఎంతో ఉంది. ఇదే చదువుకోలేకపోతున్నారే. ఇప్పుడు మన పరిశీలన చేస్తున్నారా? వాళ్ళందరూ పూర్తిగా బైబిల్ చదివారా? చదివితే అర్థమవుద్దా? అర్థమవుతుంది. బైబిల్ ఎవ్వడికి అర్థమవుతుంది దేవుని అనుగ్రహం ఉంటే తప్ప. అంటే దేవుని అనుగ్రహం. కొంతమంది బైబిల్ చదువుకోవాలి కాబట్టి ఉదయం కాలంలో బైబిల్ చదువుకోవాలి, టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి, ఎక్కడికి వెళ్ళడానికి, ఇలా గబావ తీస్తాం, ఒక అధ్యాయం చదువుకోవాలి, చదివేస్తాం, మూసేస్తాం, ప్రార్థన. అంటే బైబిల్ చదివిన తృప్తి ఏం అర్థమైంది దానికి? బైబిల్ ఎలా చదవాలి? దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు. వీళ్ళు ఎక్కడ ధ్యానిస్తారు? అలవాటు ప్రకారంగా చదివేసుకొని అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆఫీసులో చదివేసుకోవడం, మూసేస్తాం, ఇంటి దగ్గరికి వచ్చి చదివేస్తాం. ఏమర్థమైంది? బైబిల్ ఎలా అర్థమవుద్ది? ఆయనతో కనెక్షన్ ఉండాలి. దేవా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతి చూసినట్లు నాకు కన్నులు తెరువు అని ప్రార్థన చేయలేదు దావీదు? చేశారు. లేకపోతే అతనికి అర్థం అవుతుంది. కీర్తనలో 118 రాశాడా? రాశారు. వీళ్ళు అలవాటు ప్రకారంగా బైబిల్ చదువుతారు. బైబిల్ చదివాం కాబట్టి ఏమర్థమైంది? మరి ఒక్కోసారి బైబిల్ పట్టుకుంటే ఈవేళ ఉదయం 5 గంటలు లేపాడు. ఎన్ని గంటలు లేపాడు? 5 గంటలు లేచాను. బైబిల్ చదవాలి. ఉదయం 5 గంటల నుంచి బైబిల్ 9:30 వరకు చదివాను. 3 అధ్యాయాలు చదవగలిగాను. అంటే 3 అధ్యాయాలు చదువు. ఒక అధ్యాయానికి ఎంతసేపు పట్టింది? 6, 7, 8, 9, 9:30 ఫోన్ చేశాను నాకు. అప్పుడు ఎక్కడ ఉన్నాను? బైబిల్ దగ్గర ఉన్నాను. అంటే 4:30 గంటల్లో 3 అధ్యాయాలు అయ్యాయి అంతే. మరి కొంతమందికి గంటకు ఒక 20 అధ్యాయాలు చదువుతాడు. కొంతమంది చెప్తారు, నేను బైబిల్ 7 రోజులు పూజ చేశాను. నీకేమర్థమైంది? చదివించాడు అంతే. ఏమర్థమైంది బాబయ్య? ఏం అర్థమైంది. ఇంకోడు, నేను బైబిల్ 14 రోజులు పూజ చేశాను. పూజ చేశావు, చాలా మంచోడు. ఏమర్థమైంది? ఏమీ లేదు. ఏమర్థమవుద్ది? ఒక అధ్యాయం చదవాలంటే కొన్ని గంటలు, ఒక్కోసారి నాకు అది రోజు పడుతుంది. ఒక అధ్యాయం దగ్గర రోజు ఉంటాను నేను. అంటే ఒక రోజు పడుతుంది. భోజనం చేయకుండా పెడతారు దుకాణం నాకు. టీ తాగనివాడు, టిఫిన్ తిన్నవాడు, భోజనం చేయనివాడు. చేసామంటే అక్కడ అర్థాలు చెప్పడం అంతే. అందుకని ఆయనతో సహవాసం చేస్తే భోజనము పానీయము పక్కన పెట్టుకోవాలి. అందుకని మోసేకి 10 ఆజ్ఞలు ఇవ్వాలండి. మోసేకి ఎన్ని ఆజ్ఞలు ఇవ్వాలి? 10 ఆజ్ఞలు. 40 రోజులు ఉపవాసం పెట్టాడు. పెట్టాడా? మరి ఎవరికి అర్థమవుతుంది? 10 ఆజ్ఞలు రాసేవనాకి ఎన్ని రోజులు తీసుకున్నాడు? 40 రోజులు. తిన్నకలేదు. మళ్ళీ పగల కొట్టేశాడు. మళ్ళీ ఆ వాటిపై రాసి ఇవ్వడానికి ఇంకొక 40 రోజులు ఉపవాసం. ఓపిక ఉండలేదా? ఉన్నాడు. 10 ఆజ్ఞలు 10 నిమిషాలు రాయవచ్చు.
నేను గంట కంటే ఎక్కువసేపు ఉండంటే గెట్ అవుట్. ఎవరు? మోషే. మోషన్ ఎవరు? దేవుడు. అంతే. అంటే ఈ తెలక మనుషులకి బైబిల్కి విలువ తెలియలేదు. చదివేస్తున్నారంట. ఏం చదివావు? ఏమర్థమైంది? అందుకనే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువయారను నాటబడినది, ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టు వలె ఉండును. అతడు చేయంతంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పుట్టు వలే ఉండుదురు. బైబిల్ చదివేత్త మోక్షం కాదు, ధ్యానించాలి. ధ్యానించడానికి ఒక వాక్యం ధ్యానించడానికి గంటలు, రోజులు, వారాలు పడుతుంది. 10 ఆజ్ఞలు ధ్యానానికి 40 రోజులు పడుతుందా? టెస్ట్ అది. ఏంటే పరీక్షలు పెడతాం. 40 రోజులు ఉన్నాడు అక్కడ, 10 ఆజ్ఞలు రాహించాడు అంతే. ఎంత ఇవ్వాలి? 40 రోజులకి ఎంత చెప్పేయాలి, ఎంత రాసేయాలి? 10 రోజులు ఉండి 40 రోజులు ఉండి ఏం తెచ్చాడు? 10 ఆజ్ఞలు తెచ్చాడు. 10 ఆజ్ఞలు తెచ్చాడు అంతే. మళ్ళీ ఇంకోసారి 40 రోజులు ఉండి ఏం తెచ్చాడు? మళ్ళీ 10 ఆజ్ఞలు. పలకలేమో మోసేయి, రాతేమో దేవుడిది. మొట్టమొదటిసారిది పలకలు ఆయన చేశాడు, రాత ఆయన చేశాడు. 40 రోజులు పట్టింది దీనికి. ఎవరికి? దేవుడికి. మోసేకి 40 రోజులు ఉండమన్నాడు అంతే. ఉన్నాడు ఓపిక. రెండోసారి వెళ్ళి వాళ్ళ పాపలకు క్షమించావు లేదా, అయితే నీ ధర్మశాస్త్రం నుంచి, నీ యొక్క జీవగంధం నుంచి నా పేరు తుడిచాయి. మళ్ళీ ట్రిక్లు ఉపయోగించట్లే మోసే అంటే దేవుడికి తెలివితేటలేవని. చాలులే, నా ఎదుట ఎవడ పాపం చేశాడో వాడి పేరు తుడిచేస్తా, నువ్వు పాపం చేసి నీ పేరు తుడిచేస్తా అని. ఎవరో దేవుడికి లా చెప్తావా? దేవుడికి చట్టం బోధింతావా? ఎవరు బోధింటున్నారు? మోషే. అందుకనే మోషేని ఆగిపోయి ఎక్కడ అంటే ఇంక ఇల్లు కొద్ది తినేస్తారు ప్రశ్నలు. ఎన్నిసార్లు తిరగబడ్డాడో మోషే. ఇశ్రాయేలు 10 సార్లు తిరగబడ్డారు. మరి మోషే తిరగబడడం అంత భక్తుడు తిరగబడవచ్చా? నేనే కన్నానని ఇలా అన్నట్టు అంటే అయితే నువ్వు కనలేదు, నేనే కన్నాను, చాలు లేరా చెప్పావు. కానీ ఇంకా నువ్వు ఇసుక అయితే మోయాబు దేశం దాటకు, కూర్చో ఇక్కడ. దేవునితో వాదింతో ఏమవుద్ది చెప్పాలి. దేవుడు వాడుకోవడం మోసని ఆపేసి యెహోషువను పంపాడు. యెహోషువ ఎక్కడ దేవుని దగ్గర తప్పిపోలేదు అంటే తప్పిపోలేదు. అందుకని ఎవరేసారు ప్రశ్న? వంశావళి తప్ప ఆడికి తెలుసా? వయసు 60. ఎవడో అంటేనేమి ఇతను కుంగిపోతున్నాడా? కృంగియుండు వేళలో పైకి లేవా నెత్తితివి, పైకి లేవా నెత్తితివి, భంగపాచు సైతాను గెల్చి విజయమిచ్చితివి, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. వంశావళిలో తప్పులేదు, కాల్చివేయబడింది అంటే దొరికిన మట్టికి రాశారు. అందుకని దేవుడు అన్నాడు, వంశావళి వల్ల మీరు పరలోకం చేరయ్యా, అవన్నీ మానేసి రక్షణ గురించి చూసుకోండి. మరలా 2 తిమోతి 2:14. 2 తిమోతిలో రాసిన 2వ అధ్యాయం 14. వినువారిని చెరుపుటకే గాని వినువారిని చిరుపుడికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము ఖచ్చితంగా రాశాడు. అందుకని ఎవరో ప్రశ్న ఏంటి?
ఆదికాండం 5:3 ఆదాం వంశావళి సరిగ్గా లేదని మతోన్మాదులు మతోన్మాదులు అంటే క్రీస్తుకి విరోధులు, యెహోవాకు విరోధులు, యేసుకి వ్యతిరేకులు, బైబిల్కి వ్యతిరేకులు. వాళ్ళ మాట వీడికేం సంబంధం అసలు? వాళ్ళు మతోన్మాదులు, మతానికి ఉన్మాదులు. అంటే వాళ్ళు ఏ మతం నమ్మరాళ్ళు? ముఖ్యంగా వాళ్ళు క్రైస్తవ బోధ నమ్మరు. అంటే క్రైస్తవ మార్గము నమ్మరు. వాళ్ళతో వాదన ఎందుకు? వద్దని చెప్పాడు కదా. ఇన్ని వచనాలు చెప్పాము మనం. ఎవరికి చెప్పాము? సామ్యూల్ గారు కాదు. ఇలాంటి డౌట్స్ ఎంతమందికి ఉన్నాయో ప్రపంచం అందరికీ. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు కానీ ఎవరో మతోన్మాదులు ఎక్కిరిస్తే, తిడితే, లేకపోతే మాకు క్వశ్చన్ చేసి పల్లికిలితే లెక్క మనకి. ఆ మతోన్మాదు యేసు నమ్మకపోతే, యేసు నమ్మలేకపోతున్నాడు కాబట్టి అలాంటి క్వశ్చన్లు వేస్తున్నాడు. ఆ మతోన్మాదికి నరకము తప్పదు. నరకం తప్పదు. మనం కామిగా ఉండవలసిందే. మతోన్మాదులు నమ్మరు. మతోన్మాదు నమ్మితే మతోన్మాదు ఎలాగవుతాడు? ఆ మతం బుర్రలేదు వీళ్ళకి, వినేవాళ్ళకి, క్రైస్తవులకి. మరి మనం ఏం చేయాలి? నీ లెక్క ఏంటని చెప్పాలని వదిలేయాలి. నేను వదిలేస్తాను. ఇది వదులుతలేదు. ఆడన్న మాటే లోన గొడుగుతుంది వీరికి. అంటే నిజమైన భక్తి యేసులో, బైబిల్లో ఈ వ్యక్తికి లేదన్నమాట. ఎవరికి? మరి ఏంటి? ఎందుకు భయపడాలి? ఎందుకు లెక్క చేయాలి? ఏమని రాశాడు? 2 తిమోతి 2:14 వినువారిని చెరుపుడిగే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకొని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు. ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. వదిలిపెట్టేద్దామండి. నో డిబేట్. చివరగా యేసు పని చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులు పంపుతున్నాడు. పంపి చాలా చెప్పి 14 చెప్పాడు. మత్తయి 10వ అధ్యాయము 14 ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను యేసుప్రభు మాటలు ఎవడైతే విండో మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు ఆ వ్యక్తినైనా విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. అంటే యేసుప్రభు మాటలు ఎవరైతే వినరో వాళ్ళు యేసుప్రభు మాటలు చెప్పేవారు కాల ధూళికి సరిపోరు. మరి ఇలాంటి మాటలు ఉన్నాయి. ఉపయోగించి ఏమవుద్ది? ఆడ ఇంకా లెగుతాడు దెబ్బలాటికి. అంటే అవునా కదా? అసలే మతోన్మాది. వాళ్ళు ఎవడుంటారు? సాతాను ఉంటాడు. ఇంకా ఆన్యం లేవు చేస్తావు. వాడు వింటున్నది కాబట్టి ఏం చేయాలి? మీరు వెళ్ళిపోడి. మీ పాదధూళి వాడిని, వాడు ఊరిని, వాడు పట్టణాన్ని వదిలిపోండి. విడిచిపోయినప్పుడు మీ పాదధూళి పెట్టమన్నాడా? వాదించమన్నాడా? విడిచిపెట్టమన్నాడు. బాధపడమన్నాడా? మాట్లాడలేదు. నువ్వు విడిచిపెట్టమన్నాడా? బాధపడమన్నాడా? విడిచిపోవున్నప్పుడు వాదించమన్నాడా? విడిచిపోమన్నాడు. వాడిని విడిచిపెట్టే మీ పాదధూళి దులిపివేయుడి. అంతే. తర్వాత విమర్శ దినమందు, విమర్శ అంటే తీర్పు రోజు ప్రపంచానికి తీర్పు ఒక రోజుని. ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశం గతి వారవతగినది ఉండునని. అంటే వీళ్ళకంటే సొదొమ గొమొర్రా వాళ్ళు పవిత్రులు నక్క. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంతే, అయిపోయింది. సొదొమ గొమొర్రా కాల్ చేశాడు. అంతకన్నా ఘోరంగా కాలుతాడు. ఎవరిని? ఈ మతోన్మాదుని. వాళ్ళతో ఏం పెట్టుకోకూడదు? గొర్ర పెట్టుకోకూడదు. వాళ్ళు అన్న మాటలు ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు, మనసులో ఉంచుకోకూడదు. ఈయన ఏం చేస్తున్నాడు? మతోన్మాదులు కొట్టలేదండి, నన్ను తినేస్తున్నారండి, వాళ్ళు వేసిన ప్రశ్నలు సమానం చెప్పలేకపోతున్నానండి అని బాధపడిపోతున్నాడు. వీడికి నిద్ర రాదు, తిన్నదరగదు. అంటే పడుకుంటేనేమో నిద్ర రాదు, అంటే తింటేనేమో అరగదు. సమాధానం వాళ్ళకి చెప్పలేడు. చెప్పడానికి వాక్యం తెలియదు.
ఒక వ్యక్తికి చెప్పాలంటే ఏం తెలాలి? వాక్యం తెలియదు. మరి తెలకపోతే ఎలా చెప్తాడు? ఇది తెలదో. ఈ 66 పుస్తకాల్లో ఏముందో తెలదో. దీన్ని ధ్యానించడు. ఆ దేవునితో సంబంధం ఉండదు. ఇది చెప్పేద్దామని వెళ్తాడు. ఏంటి నూతులను గోతులను బురదలను పడిపోతాడు. అప్పుడు మతన్మత ఏం చేస్తాడు? 4 తొక్కులు దొక్కు వదిలేస్తాడు. ఇప్పుడుకొచ్చి మతన్మతులు ఎన్ని డిబేట్లో యేసుని ఒప్పుకున్నారు? ఒప్పుకోరు. సఫీ ఒప్పుకుంటాడా యేసు ప్రభుని? చెప్పాలి. ఒప్పుకోడు. ఆ సఫీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? మహమ్మదీలందరూ యేసుని నమ్ముతారా? హిందువులందరూ యేసుని నమ్ముతారా? లేదా బౌద్ధులందరూ యేసుని నమ్ముతారా? నమ్మరు. ఎవరు నమ్ముతారు? దేవుని కృప ఎవడకుండాదు. యేసు ప్రభుని ఎవడు అంగీకరిస్తే మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. అది అవునా కదా? అంతే. అది బైబిల్ సిద్ధాంతం. ఇంకోటి ఏమంటాడు? బైబిల్ రాసిన తప్పు, నరకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు, ఇలా పుట్టేమో చచ్చిపోతాం, ఇంకేమీ లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. ఆత్మ ఉంటే చూపించండి. ఆత్మ ఉంటే చూపించండి. ఎక్కడ చూపిస్తావు? అన్న కోచ్ చూపించావా? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఆపరేషన్లు చేస్తున్నారు. ఆత్మ ఎక్కడ కనపడింది? వాళ్ళకి కనపడలేదు. ఆత్మ అనేది ఏంటి? అది పదార్థం కాదు కనపడినాకి. అంటే పదార్థం కాదు. ఆత్మ అంటే ఆత్మే. ఆత్మ అంటే ఆత్మ ఎలా కనపడుతుంది? చచ్చిన తర్వాత కనిపిస్తుంది. నేను 2 సార్లు చచ్చాను కాబట్టి నా ఆత్మ నాకు కనపడింది. నా ఆత్మ ఎలా ఉంటుంది? సేమ్ నేనే. నీ ఆత్మ ఎలా ఉంటుంది? సేమ్ నువ్వే. ఇంక ఈ మొక్కలు మారు తెలుసా? ఆత్మ ఎలా ఉంటుంది? నువ్వే. నువ్వు ఎలాగైతే ఉన్నావో బాహ్యంగా ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మ కనిపించదు. అంటే కనిపించదు. అది కనిపించాలంటే అయితే పరదైసు, లేకపోతే పరలోకం, అయితే పాతాళలోకము, లేకపోతే నరకం. అక్కడ కనపడుతుంది. ఆత్మ కనిపించినవి చూపించిన కోరలేదు కదా. చూపించలేవు. ఇప్పుడు సైన్సిస్టులకి ఆత్మ చూపించగలమా? చూపించలేము. వాళ్ళు ఆత్మను చూడ చాలా ప్రయత్నం చేస్తున్నారు. దేవుడిని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దేవుడు ఎందుకు వాళ్ళకి ప్రత్యక్షం అవ్వడం లేదు? అవడు. నువ్వు అలాగే చావు, నువ్వు అలాగే చావు, అంతే. ఇప్పుడు దేవుడిని చూపించండి నువ్వు నమ్ముతూ ఉన్నారు. మరి యేసు ప్రభు భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? 33 సంవత్సరాలు. మరి ప్రపంచంలో ఎవరైనా ఇంకా హిందువులు కానీ, మహమ్మదీయులు కానీ, జైనులుగా, బౌద్ధులుగా, నక్సలైట్లుగా, ఏథిస్టులుగా, కమ్యూనిస్టులుగా ఉంటారటి? 33 సంవత్సరాలు దేవుడు భూమి మీద ఉన్నాడు. అంతా మారిపోవా లేదా? మారిపోవాలి. భూమిలో మనుషులందరూ మారిపోవాలా లేదా? అందరూ మారిపోతే వాళ్ళు పుట్టిన పిల్లలు కూడా వీళ్ళే మార్చేస్తారు కదా. అవును. మరి మారారా? మారలేదు. ఒక ఇంట్లోనే తండ్రికి తల్లికి పడదు, కుమారుడికి తండ్రికి పడదు, భార్యకి భర్తకి పడదు. భర్త ఒక మార్గం, భార్య ఒక మార్గం. కొంతమంది క్రైస్తవులు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు. భర్త ఏమో బాప్టిస్ట్కి వెళ్తాడు, భార్య ఏమో పెంతుకోస్కి వెళ్తాడు. అంటే అంటే మేము దాంట్లో పెరిగాను నేను అనేది, వీడు నేను దీంట్లో పెరిగాను అయ్యేది. ఆడ చెత్తేనేమో బాప్టిస్టులు వస్తారు కప్పెట్టడానికి, ఈ చెత్తేనేమో పెంతుకోస్టులు కప్పెట్టడానికి. క్రైస్తత్వంలోనే ఏకత్వం లేదు. మరి ఇంకేంటి? ఈ క్రైస్తవ పోతకుల్లో బాప్టిస్ట్ వాళ్ళు, దాని తర్వాత పెంతుకోస్తోళ్ళు, దాని తర్వాత మరొక గుంపు, ఎన్నో గుంపులు ఉన్నాయి. అంటే మరి రకరకాల గుంపులు ఉన్నాయి. అందరు కలుసుకుంటారా? అందరూ ఒకచోట కూర్చోగలరా? చెప్పు. కూర్చోలేరు. ఎవరు చచ్చి వారికి, ఎవరి బోధ వారికి. మరి ఇంకేటి? మరి అందరి దగ్గర ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. మరి ఇంకేటి? ఒకరోజు వస్తా తీర్పు రోజును, అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. గ్రంథం చేతికి ఇచ్చేసాడు. అందరికి ఒకరికి అర్థమైందా? అర్థం లేదు. కాబట్టి ఈ వంశావళ్ళు, ఈ వాదనలో మానేయమని చెప్తాను బైబిల్. ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్లని చదువుకుని మనశ్శాంతి కలిగి ఉండాలి.
ఇంకెప్పుడు మతోన్మాదులకి వెళ్ళకూడదు, వాళ్ళు డిబేట్లకి వెళ్ళకూడదు, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవడమే. లేకపోతే మన నాకలహుడికి ప్రశ్న అయితే చెప్తాను. చెప్పాను లేదా? చెప్పారు. అలా మనశ్శాంతిగా ఉండు. ఇప్పుడు వచ్చి నేను ఏ డిబేట్గా వెళ్ళా? లేదు. ఎందుకు వెళ్ళను? నాకు వాక్యం తెలుసు కాబట్టి వెళ్ళక్కర్లేదు. వెళ్తే ఏమవుద్ది? వెళ్తే డిబేట్కి వెళ్తే ఏమవుద్ది? బైబిల్ వాక్యాన్ని ధిక్కరించినట్టు అయిపోద్ది. అంటే ధిక్కరించిన మరి అంత తెలుసా మిగతా వాళ్ళకి? రారా పెద్ద పూజ చేసి సత్తది రా, డిబేట్కి రా, నిన్ను కాలుతో తొక్కేస్తాను అంటే ఇదేం తొక్కేస్తానంట? ఏంటిది? ఆడు తొక్కాడా? మనకున్న పొగరు మొత్తం ఆడికి ఉండదు. ఆడో పొగరమవుతాడు, ఈడో పొగరమవుతాడు. ఇతను చెప్పేది వాడు ఒప్పుకోడు, వాడు చెప్పేది వీళ్ళు ఒప్పుకోరు. అందుకని చివరిగా ఏం చేస్తారంటే మార్కులు వేసి ఇద్దరు సమానమే అంటే ఇద్దరు సమానం అని చెప్పి వచ్చిన డబ్బు వీడికి ఆడికి ఇచ్చి మిగతా వాళ్ళు పంచుకొని అందరికి సలా అని చెప్పి పోతారు. ఆ వచ్చి వినేవాళ్ళకి ఏమి తెలదు. అందుకనే పౌలు రాస్తున్నాడు తీతుకి తిమోతికి. యేసుప్రభు చెప్పాడు శిష్యులకి, చెప్పండి, వినాపత వాదించొద్దు, వెళ్ళిపోతామే. విమర్శ నేను చెప్తాను. పౌలు చెప్తాడు, ఓ తీతుకు, ఓ తిమోతి, ధర్మశాస్త్ర గురించి కానీ వంశావళుల గురించి కానీ ఈ బైబిల్ నిజమా కాదని వాదిస్తే అటువంటి వట్టి మాటలకు మీరు ఏం చేయకూడదు? విముఖుడు వేయండు. విముఖుడు అంటే వేరే బయటికి రా, తగుదాన్ని వెళ్ళేవా నువ్వు ఓడిపోయినట్టు లేక. ఇక్కడతో ఎవరేసారు ప్రశ్న? ఎస్ సామ్యూల్ గారు. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చే తెలుసుకోవాలి, ఆయనతో పాటు మిగతా తెలుసుకోవాలి. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాం. ఎవరో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, డిబేట్స్కి వెళ్ళదు, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, మత్తోన్ని మొదలకి వెళ్ళకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు. ఏం చేయకూడదు? వినకూడదు. వినడం వల్ల ఏమవుద్ది? వీటి వల్ల విశ్వాసం కలుగుద్ది. అప్పుడు వీడియో మతోన్మతి అయిపోతాడు. మతోన్మతుల మాటలు వింటే ఏమవుద్ది? మతోన్మతి అయిపోతాడు. వినటి వలన విశ్వాసం. ఎక్కడుంది? రోమా 10:17. అది రోమా 10:17. అందుకని ఏ చెత్త మాటలు వినకండి సార్, ఇంకేమైపోద్ది? ఆ చెత్త మాటలే బుర్రలో ఉంటాయి, పడిపోయి ఇంకా ఏ తిరుగుతుంటాయి, ఇంకా బైబిల్ పక్కన ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాం. ఆమేన్.